వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని సుబేదారి కలెక్టరేట్ ప్రాంతంలో రామాలయంలో ఉన్నాం. సీతారామచంద్రస్వామి దేవాలయం దాదాపు 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలకు పైగా ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ ఈ ప్రాంతాల్లోకి వచ్చి దైవ దర్శనం చేసుకొని కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ప్రధానంగా ఇక్కడ విశేషం ఏంటంటే జిల్లా కలెక్టర్ అధికారికంగా ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పిస్తారు. ఈ కార్యక్రమం 4 దశాబ్దాలుగా పైగా నిర్వహిస్తున్న నిర్వాహకులు ఇక్కడ కాలనీ అంటే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, దీనికి సంబంధించిన నిర్వాహకులు సాంబమూర్తి గారు మనతో ఉన్నారు. కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నారు, ఈ 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అభినందనలు మీకు. జయ శ్రీరామ్. ఇది రెవెన్యూ కాలనీ సుబేదారి హన్మకొండ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం 1985లో నిర్మాణం జరిగింది. ఈ కొందరు పెద్దలు నిర్మాణం చేసి ఇప్పటికీ 41 సంవత్సరం. ఈ 41 సంవత్సర బ్రహ్మోత్సవాలు ఈ రోజున జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ మేడం గారు, జిల్లా జడ్జెస్ ముగ్గురు వచ్చారు, సిపి గారు వచ్చారు, ప్రముఖులు ధర్మారావు గారు, ముఖ్యులు రాజయ్య గారు, వీళ్ళంతా వచ్చి కళ్యాణానికి హాజరైంది. ఇట్టి కళ్యాణము జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణం అయిన వెంటనే మా యొక్క ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమము దాదాపు ఒక 4-5 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. మా యొక్క రామాలయము సీతారాముల వారి యొక్క దీవెనలు మన అందరి భక్తులకు ఉండేటట్లుగా అందరం మా కమిటీ తరఫున రాముల వారిని వేడుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమము విజయంగా చేసినందుకు భక్తులకు మరియు మీ యొక్క ఛానల్కి నమస్కరిస్తూ కృతజ్ఞత తెలుపుతున్నాను. నమ్మమూర్తి గారు, 40 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తుండడం అనేది మామూలు విషయం కాదు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? శ్రీరామనవమి కావచ్చు, వేరే ఉత్సవాలు కావచ్చు. ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో ఈ యొక్క ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇప్పుడు ఒకటి అద్దాల మేడం అని ఒకటి చేస్తున్నాం మేము. దానికి కూడా ప్రపోజల్ ఉంది. భద్రకాళి తరహాలో ఒకటి కమాన్ కూడా ప్రపోజల్ ఉంది. మెయిన్ రోడ్కి పర్మిషన్ తీసుకొని, అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని అందరి భక్తుల సేవతోటి, అందరి భక్తుల దాతలతో సాయంతో ఆ కమాన్ కూడా మేము నిర్మాణం కొరకు మా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. మీరు వెళ్ళండి మేడం.